తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తుంది. దీంతో నదీ తీర గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతుంది. వంశధార నది వరద ముప్పు పొంచి ఉండడంతో పలు గ్రామాలను ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ సమీపంలో గండిపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇసుక బస్తాలను గండిపడే ప్రదేశానికి తరలించారు అధికారులు. వంశధార, నాగావళి, అలాగే శ్రీకాకుళంలో ఇతర ప్రాంతంలో భారీ వర్షం రావడం వల్ల గత ఒక 2 రోజుల నుంచి అన్ని చోట్ల ఈ వరదలు వచ్చే పరిస్థితి ఉంది. పొద్దున వరకు ఒక 10 గంటల వరకు, లేకపోతే 9 గంటల వరకు పూర్తిగా ఒక 30,000, 40,000 వరకు తగ్గింది. సో 30,000, 40,000 అంటే ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు వార్నింగ్ కూడా ఏమవుతుంది. తుంప్రా ఈ విలేజ్ దగ్గర వస్తే ఇక్కడ బ్రీచ్ మన అంటే ఫ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. సో కాబట్టి ఎందుకనే రిస్క్ తీసుకోవాలి మనం. ఈ ఊరు కానీ తర్వాత కింద కొట్ట ఈ రెండు కలిపి ఒక 1,700 మందికి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళారు. ఇక్కడ దగ్గర ఉన్న కళ్యాణ మండపం అండ్ స్కూల్ అక్కడ మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 4 కిలోమీటర్లు